రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చావా సినిమాలో చరిత్రను ఏ విధంగా చూపించారు, మనం ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాన్ని మనము చర్చిద్దాం. చావా సినిమా దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో మనం చూసినట్లయితే ఎంతోమంది వీరులు, ధీరులు దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను రక్షించే దానికోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో యుద్ధాలు చేయడం జరిగింది. వాళ్ళ ప్రాణము, మానము, ధనము అన్నిటినీ పోగొట్టుకున్నారు. ఈ రకంగా మనకు ఎంతోమంది కనిపిస్తారు. ఈ రోజుకు మనము చరిత్రకు సంబంధించిన విషయాలు కావాలంటే చరిత్ర పుస్తకాల్లోనూ, శాసనాల్లోనూ, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ ఇటువంటి వాటిలో మనకు దొరుకుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మన దేశంలో సెక్యులరిజంని బోధించడానికో, రాజకీయ పార్టీల యొక్క స్వార్థం కోసము చరిత్రను కప్పిపుచ్చడం జరిగింది. చరిత్రను వక్రీకరించడం కూడా జరిగింది. ఈ విధంగా చేసి పిల్లలతో ఎన్నో పాఠాలు చెప్పించారు. పిల్లలకు అటువంటి పాఠాలు నేర్పించారు. ఆ రోజుల్లో అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఈ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక రచయిత, ప్రొఫెసర్ భైరప్ప గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. భైరప్ప గారు ఆ ఎన్సీఈఆర్టీ ఆ టెక్స్ట్ బుక్ కమిటీలో ఒక సభ్యుడిగా కొంతకాలం ఉన్నాడు. ఆయన ఆ కమిటీతో విభేదించి బయటకు రావడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, చరిత్రలో మనము అబద్ధాలు చెప్పుకుంటూ పోతే, అంటే మొఘలులు కావచ్చు, ఇంకా కొంతమంది తురుష్కులు కావచ్చు, దేవాలయాలను పడగొట్టడం, ఆ తర్వాత ఇతర మతస్థులను పీడించడము, ఇటువంటివి ఎన్నో చరిత్రలో జరిగాయి. ఇటువంటివి చరిత్రలో ఎన్నో జరిగాయి, కానీ మనము గతించిన కాలాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. సో భైరప్ప గారు ఏం చెప్పినారంటే, ఈరోజు మనము అబద్ధాలు చెప్పొచ్చు పిల్లలకి, రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కాశీ, ద్వారక, ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడ గుళ్ళు, గోపురాలు నాశనం కావడము, అసలైన చరిత్ర తెలుసుకోవడము చూశారంటే మనం పుస్తకాలు బోధించిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు మర్చిపోతారు, వాటిని నమ్మరు. కాబట్టి చరిత్రను చరిత్ర ప్రకారంగా చూపించాలి. అలా చూపించకపోతే ఈ చావా లాంటి సినిమాలు ఖచ్చితంగా ప్రజల్లో వెళ్ళిపోతాయి. అంటే ఇన్ ది సెన్స్ ప్రపంచానికి చాలా విషయాలు తెలిసిపోతాయి. చరిత్ర పుస్తకాల్లో వాళ్ళు చదువుకున్నవి కూడా చాలా తప్పుగా కనిపిస్తాయి. కాబట్టి చరిత్రను ఎలా చూడాలి అనేది మనం పిల్లలకు నేర్పించాలా, పెద్దలు తెలుసుకోవాలా. సో ఈ విషయంగా నేను మీతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సంభాజీ ఈ చావా సినిమాలో ప్రధాన పాత్ర. ఈ సంభాజీ ఎవరో కాదు, మహావీరుడు ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడే. ఇతన్ని మనము ఆ సినిమాలో చూస్తుంటే అతను చేసే యుద్ధాలు, సాహసాలు ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్లుగా డైరెక్టర్ గారు చూపించడం జరిగింది.
అవి చూస్తుంటే దేశభక్తి నరనరాల్లో ఉప్పొంగుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లతోనే బయటకు వచ్చారు. నేను ఈ మధ్య తెలుగు వర్షన్ చూశాను. సినిమా థియేటర్లో చాలామంది చాలా బాధగా కనిపించారు నాకు. అంటే ఒక వీరుడు తన ధర్మం కోసం, తన సంస్కృతి కోసం పోరాడుతూ ఎన్ని రకాల చిత్రహింసలు అనుభవించినారు ఈ రకంగా అని వాళ్ళు చాలామంది బాధపడడం చూశాను. సో జరిగిపోయిన దాన్ని మనం ఎవరు ఏమీ చేయలేము. కాకపోతే దాన్ని మంచిగా చరిత్రను చరిత్రగానే చూస్తే మరీ ఇంత బాధపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మహావీరుల త్యాగాలు మాత్రము నిలిచిపోతాయి. అవి వచ్చే తరానికి ఆదర్శంగా ఉంటాయి. చూస్తున్నంతసేపు మొఘలుల దేశంలో అధికారాన్ని ఏ విధంగా చలాయించారు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలు ఇటువంటివి ఎన్నో మనకు ఈ సినిమా ద్వారా కానీ చరిత్ర ద్వారా కానీ మనకు తెలుస్తుంది. అంటే ఇది ఉత్తర భారతదేశంలో ఇటువంటి చాలా ఎక్కువ స్థాయిలో, భారీ స్థాయిలో జరిగి ఉండొచ్చు. అందువల్లనే చాలా దేవాలయాలు ధ్వంసమైనాయి ఉత్తర భారతంలో. కానీ దక్షిణ భారతదేశం వచ్చేటప్పటికీ ఈ విషయం పూర్తిగా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే సంభాజీ లాంటి వీరుడు, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, శ్రీకృష్ణదేవరాయలు, నాయకరాజులు ఇటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఇటువంటి దుర్మార్గులను ఎదుర్కొన్నారు. కాబట్టే ఎదుర్కొన్నారు. రకరకాలుగా అంటే తమ సంస్కృతిని నాశనం కాకుండా కాపాడుకున్నారు. ఎన్నో దేవాలయాలు మనము ఈ రోజుకు చాలా చక్కగా ఉన్నటువంటి దేవాలయాలు మనం సౌత్ ఇండియాలో చాలా చూడొచ్చు. మనం ఇటువంటి అద్భుతమైన కట్టడాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయంటే దక్షిణంలో మన యుద్ధవీరులు, దేశభక్తులు తమ ప్రాణ మాన ధనాల్ని త్యాగం చేసి దీన్ని నిలబెట్టుకున్నారు. సో ఈ రకంగా మనం చరిత్రను ఇంకా స్పష్టంగా చూడాలంటే ఓక్ గారి అబ్జర్వేషన్, ఒక ప్రముఖ చరిత్రకారుడు ఓక్ అని ఉండేవాడు. ఆయన ఒక మాట అన్నాడు, హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ హిస్టరీ ఆఫ్ ఢిల్లీ అని. అంటే అర్థం ఏమంటే మనం చదువుకునే చరిత్ర అంతా కూడా ఢిల్లీ చరిత్రనే, అది భారతదేశ చరిత్ర అనుకోవడం తప్పేమో. దానికి ఒక చిన్న తమాషా ఎగ్జాంపుల్ ఏమంటే, సెల్ ఫోన్లు ఉండేటువంటి ఈ కాలంలోనే, ఇంటర్నెట్ బ్రహ్మాండంగా ఉండే ఈ రోజుల్లో కూడా ఢిల్లీ నుంచి ఏదైనా ఒక ఆర్డర్ వచ్చిందంటే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా రాష్ట్రాలు వాటిని ఒప్పుకోవడం లేదు. వాళ్ళ ఆర్డర్స్ను బేఖాతరు చేస్తున్నారు. అంటే క్షణము ఏం జరిగినా ఎక్కడ జరిగినా తెలిసిపోయి ఈ కాలంలో కూడా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి రూల్ను పాటించడం లేదు. అంటే ఆ రోజుల్లో సో వాళ్ళ యొక్క క్రూరమైనటువంటి కృత్యాలు దేశవ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి చోట జరిగింది అని చెప్పడానికి అవకాశం చాలా తక్కువగానే మనము ఉంటుందనుకోవచ్చు. సో ఈ రకంగా మనం చరిత్రను చూసినట్లయితే చరిత్రలో కొన్ని విషాద ఘట్టాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి విషాద ఘట్టాలను ఎందుకు ఈ విధంగా జరిగినాయి, ఎందుకు మనము ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము, దాన్ని మనము ఏ రకంగా అక్కడి నుంచి బయటపడినాము అనే విషయం తెలుసుకుంటే మరొక్కసారి చరిత్రలో ఇటువంటి జరగకుండా మనం కాపాడుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ప్రస్తుతం మనము చరిత్రను గమనించినట్లయితే అంటే ఈ చరిత్ర పుస్తకాలను మనం గమనించినట్లయితే రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో, లేదా వాళ్ళ స్వార్థం కోసమో చాలామంది చరిత్రను వక్రీకరించడము, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చెప్పుకోవడము, ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. దీన్ని మనం కాదనలేము. కాకపోతే ఈ రోజుకు మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కానీ చరిత్రకారులు కానీ ఎన్నో విషయాలు మనకు రోజు రోజుకు అంటే మరిచిపోయినటువంటివి, గతించిన ఎన్నో విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. కాకపోతే నేను పదే పదే చెప్పేది ఏమంటే చరిత్రను చరిత్రగానే చూడాలి. పూర్తిగా మనము ఇంకొక రకంగా చూసినట్లయితే ఎంతో బాధ కనిపిస్తుంది. ఒకరి మీద ద్వేషము ఇటువంటివన్నీ కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు కాలం మారింది. ట్రాన్సిషన్ పీరియడ్లో
మనం ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపుతున్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా చేసే పరిస్థితులు చాలా తగ్గిపోయినాయి. ఆ విధంగా ఉండేటట్లుగానే మనము ప్రయత్నించాలా. ఇక విషయానికి వస్తే ఛత్రపతి సంభాజీ మంచి పండితుడు, కవి, యుద్ధవీరుడు. ఇతను ఒక రకంగా శ్రీకృష్ణదేవరాయలను తలపిస్తాడు. కాకపోతే శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తులండి. ఆయనకు భారీ సైన్యం ఉండేది, కానీ ఈయన సైన్యం చాలా తక్కువ, 25,000 మంది మాత్రమే ఉండేవాళ్ళని మనకు తెలుస్తూ ఉంది. ఈయన తన జీవితకాలంలో ఎన్నో యుద్ధాలు చేసినాడు సంభాజీ. ప్రతి యుద్ధంలోనూ ఆయన గెలవడం జరిగింది. ఇతను 1657 నుంచి 1689 వరకు మాత్రమే జీవించినాడు. తన చివరి రోజులతో మొఘల్ సైన్యాలతో పోరాడి వాళ్లకు చిక్కి చిత్రవధకు గురి అయి చనిపోవడం జరిగింది. ఔరంగజేబు తన చివరి రోజుల్లో, అంటే 10-20 సంవత్సరాలు పూర్తిగా ఈ మరాఠా సైన్యంతోనే పోరాడుతూనే ఆయన చనిపోవడం జరిగింది. సో ఆ రకంగా ఆయనకు కంటికి కునుకు లేకుండా ఈ మరాఠా వీరులు చేసిన పోరాటం అద్భుతము, అద్వితీయము. మాతృభక్తి వాళ్ళలో నరనరాన ఉండడం వలన ఆ విధంగా వాళ్ళు చేయగలిగినారు. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ మందన్న, అక్షయ్ ఖన్నా గారి యొక్క నటన అద్భుతం, చాలా అద్భుతంగా నటించినారు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టరు. ఆయన సినిమాను చాలా చాలా టాప్కు తీసుకుపోవడం జరిగింది. అంటే హీరోను సినిమాలో ఇంట్రొడ్యూస్ చేయడం చూస్తే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. అంటే సింహంతో పోరాడే దృశ్యము, తర్వాత ఇంకా సైన్యాలతో ఆయన చేసేటువంటి యుద్ధాలు, ఇవన్నీ మనం చూసినట్లయితే డైరెక్టరు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరచడం జరిగింది. కాకపోతే ఈ హీరో చివరిగా మొఘల్ సైన్యాలకు చిక్కి చనిపోయేటువంటి సీన్, అంటే లాస్ట్ సీను చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన్ను చేసే చిత్రవధను చూసి ఎవడైనా సరే ప్రేక్షకుడు చాలా బాధపడడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించినట్లయితే ఛత్రపతి శివాజీ గొరిల్లా టెక్నిక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఉపయోగించి ఆయన విజయవంతంగా చేయడం జరిగింది. కాకపోతే సంభాజీకి అటువంటి అవకాశం లేదు, ఎందుకంటే మొఘల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో దానివలన సంభాజీ చివరిగా దొరకడం, తర్వాత ఈ రకంగా ఆయన చిత్రహింసలకు గురి కావడం అనేది మనము చూసినాం. ఇక్కడ మనం చూసినట్లయితే, అంటే ఇంకా సినిమా గురించి మాట్లాడినట్లయితే ఏఆర్ రెహమాన్ సంగీతము అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అద్భుతమే. కాకపోతే ఈ సినిమాలో చివరి అంకం మనం చూసినట్లయితే ఈ సంభాజీని చంపడము, చిత్రవధ చేయడం చాలా చాలా అనకూడదు, కానీ ప్రేక్షకుల హృదయాలకు తాకడం జరిగింది. ప్రేక్షకుల హృదయాలను తాకింది. ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడినారు. కానీ ప్రేక్షకులను మరీ అంతగా బాధ పెట్టకుండా ఒక మంచిగా చివరిగా, అంటే శుభంకరుడు వేయకపోయినా కనీసము ప్రేక్షకుడిని మరీ అంత బాధ పెట్టకుండా సినిమా థియేటర్ నుంచి బయటికి పంపించుండొచ్చు. అది ఎలా అంటే, ముఖ్యంగా ఈ మరాఠాలు ఔరంగజేబు చనిపోయిన తర్వాత, అంటే ఔరంగజేబుతోనే మొఘల్ సామ్రాజ్యం పతనం కావడం జరిగింది అనేది తెలుసు అందరికీ. సో 1778 ప్రాంతము ఈ కామన్ ఎరాకు వచ్చేటప్పటికి మహారాష్ట్ర వీరులు ఎంతవరకు పోయినారంటే దేశంలో 3/4 భాగము 3/4 ల్యాండ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆఖరికి ఢిల్లీ చక్రవర్తిని ఎవరు ఉండాలా, ఎంతకాలం ఉండాలనేది కూడా నిర్ణయించే వరకు పోయినారు వాళ్ళు. సో ఈ రకంగా మనము చూసినట్లయితే మరాఠాల పవరు పెరుగుతూ వచ్చింది, చాలా పెరుగుతూ వచ్చింది. ఆ విషయాన్ని కన్నా మనము మరాఠా సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది ఔరంగజేబు తర్వాత అని కన్నా చూపించి ఉంటే, అంటే మరాఠా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఊరికే పోలేదు.
వాళ్ళు చాలా ఘనమైన చరిత్రను నిర్మించినారు, చాలా కాలం భారతదేశాన్ని కాపాడుకోగలిగినారు అనేటువంటి విషయాన్ని మనము గన ఆ వాక్యాలతో ఎండ్ చేసింటే గన సినిమా ఇంకా అద్భుతంగా ఉండేదేమో. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో సినిమాలో మామూలుగా అయితే ఏ సినిమా అయినా శుభం కార్డుతో ఎండ్ అవుతుంది, కానీ ఇక్కడ హీరో చనిపోతాడు. చనిపోయినా అంటే మనుషులు చావచ్చు కానీ సిద్ధాంతాలు చావు. సో మన భారతీయ సంస్కృతి రక్షణ కోసమని రాణా ప్రతాప్ సింగ్ కావచ్చు, శివాజీ కావచ్చు, సంభాజీ కావచ్చు, కృష్ణదేవరాయలు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీరులు ఉన్నారు. వాళ్ళందరూ యొక్క త్యాగాలు ఏమి నష్టం కాలేదు. అవన్నీ కూడా చిట్ట చివరకు ఈ భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా దీన్ని నిలబెట్టుకోగలిగినారు. ఈ అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని చెప్పి వదిలేసినంటే సినిమా ఇంకా చాలా సూపర్గా ఉండేదని నా అభిప్రాయం. సో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా విన్నందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.